నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదరాజ్. మనకి జూలై 1, 2024 నుంచి కొత్త క్రిమినల్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దాంట్లో కొన్ని ముఖ్యమైన చట్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాంట్లో సెక్షన్ 355 బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి తాగి ప్రజలకు ఇబ్బంది కలిగజేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది అనే విషయం గురించి ఈ సెక్షన్ చెప్తుంది మనకి. అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి బాగుంటుంది. మరి మన తెలంగాణలో ఈ మందు అనేది కామన్ అయిపోయింది. ప్రతి గల్లీలో స్కూల్ లేకపోయినా ప్రతి గల్లీలో వైన్ షాపులు మాత్రం బాగా వచ్చేసినాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరైనా ఒక వ్యక్తి మద్యం సేవించి ఏ ప్రదేశంలోకి అయితే ఎంటర్ కావద్దు అటువంటి ప్రదేశంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ నానా హడావిడి చేసేసి పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కొద్దిమంది. అలా న్యూసెన్స్ ఎవరిని క్రియేట్ చేసినా, లేకపోతే ప్రజలతో మిస్బిహేవ్ చేసి అక్కడ నానా హైరాణ సృష్టించిన, ఓకే, ఈ మద్యం మత్తులో అయినా సరే, మామూలుగా అయినా సరే, ముఖ్యంగా అయితే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ నేరానికి ఎవరైనా పాల్పడితే మాత్రం వాళ్ళకి 1000 రూపాయల వరకు జరిమానా అనేది ఉంటుంది. అలాగే కొన్నిసార్లు కోర్టు వారు ఒక 24 గంటల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. సో ఇంత ముందుకు ఐపీసీ సెక్షన్స్లో అయితే 10 రూపాయల జరిమానా ఉండేది. ఇప్పుడు అది 1000 రూపాయలు అయిపోయింది. సో 2 సున్నాలు పెరిగినాయి అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మనకి బడుల సంఖ్య తగ్గుతుంది, వైన్ షాపుల సంఖ్య పెరుగుతుంది తెలంగాణలో. సో దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి, అలాగే ఈ తాగే వాళ్ళు, ఈ ఎస్పెషల్లీ ఏంటంటే నేను చూసింది చాలా సర్కిల్స్ దగ్గర వైన్ షాప్స్ పెడతారు. ఊరవతల పెట్టాలి వైన్ షాపులు పెడితే. ఊరవతలకి ఏమో స్కూల్స్ అయిపోతున్నాయి. బస్సులల్లా, కార్లల్లా, బైక్ల పైన స్కూల్కి పంపిస్తారు మనోళ్ళు. పనికి మాలిన ఏవైతే వైన్ షాప్స్ ఉన్నాయో అవన్నీ ఊరు మధ్యలోకి వచ్చాయి, లేకపోతే జనవాసాల మధ్యలోకి వచ్చినాయి. వాటికైతే హ్యాపీ ఇలా నడుచుకుంటే అలా ఒక బాటిల్ తీసుకొని వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మద్యం మత్తుకు బానిస కావద్దు. ప్రభుత్వాలు కూడా ఈ మద్యాన్ని నిషేధిస్తే బాగుంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే మద్యం మత్తులో కొద్దిమంది ప్రామిసులు చేస్తారు, కొద్దిమంది ఆవేశపడి చంపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.